ఇరాన్ యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా పాకిస్తాన్లో వంట గ్యాస్ కొరత ఊహించని స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా కరాచీ వంటి ప్రధాన నగరాల్లోని మోమినాబాద్ ప్రాంత ప్రజలు గ్యాస్ సరఫరా లేక అల్లాడిపోతున్నారు. గంటల తరబడి సరఫరా నిలిచిపోతుండటంతో గ్యాస్ అందుబాటులోకి వచ్చిన స్వల్ప సమయంలోనే దానిని నిల్వ చేసుకోవడానికి స్థానికులు అత్యంత ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వం సరైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమవడంతో ప్రజలు ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ను నింపుకోవడం ఇప్పుడు అక్కడ నిత్యకృత్యంగా మారింది. మార్కెట్లో ₹1000 నుండి $1500 వరకు పలుకుతున్న ఈ భారీ బెలూన్లను కొనుగోలు చేసి నేరుగా పైప్ లైన్ల నుంచి గ్యాస్ నింపుతున్న దృశ్యాలు ఆ దేశ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం లేని సాధారణ ప్లాస్టిక్ సంచుల్లో ఎల్పీజీ వంటి అత్యంత మండే స్వభావం గల వాయువును నింపడంపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నిపుణులు మొబైల్ బాంబులుగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే చిన్న నిప్పురవ్వ తగిలినా లేదా పీడనంలో స్వల్ప మార్పులు వచ్చినా ఇవి భారీ పేలుళ్లకు దారితీసే అవకాశం ఉంది. సిలిండర్లు కొనే స్తోమత లేకపోవడం, పైప్ లైన్లలో ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల ప్రజలు కంప్రెషర్లను వాడి ఈ బెలూన్లను నింపుతున్నారు. ఇళ్లలో చిన్నపిల్లలుండే చోట, వంటగది వంటి వేడి ఉండే ప్రదేశాలలో ఇలాంటి బెలూన్లు ఉంచటం వల్ల పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో ఇవి పేలితే ప్రాణ, ఆస్తి నష్టం ఊహాతీతంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నా ఆకలి తీర్చుకోవటానికి వేరే మార్గం లేక ప్రజలు ఈ మృత్యుపాశాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ సంక్షోభం పాకిస్తాన్ పాలకుల అసమర్థతను, ఆ దేశ ఇంధన భద్రత లేమిని ఎత్తిచూపుతోంది. అంతర్జాతీయ యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో విఫలమవడమే కాకుండా కనీస అవసరాల కోసం ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టే స్థితికి రావడం శోచనీయం. కేవలం గ్యాస్ సరఫరాను తాత్కాలికంగా పునరుద్ధరించడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. దీర్ఘకాలిక ఇంధన నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అక్రమ, ప్రమాదకర నిల్వ పద్ధతులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ బెలూన్ల రూపంలో ఉన్న మృత్యువు ఏ క్షణమైనా సామాన్యుల ఇళ్లల్లో పేలిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే అంతర్జాతీయ సహకారంతోనైనా గ్యాస్ కొరతను తీర్చి కరాచీ వాసులకు సురక్షితమైన జీవన పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత ఆ దేశ అధికారులపై ఉంది.